ద్వాపర యుగంలో ఒక మహాయుద్ధం జరిగింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద యుద్ధం. దానికి ముందు గాని దానికి తర్వాత గాని ఇంతటి భయంకర యుద్ధం జరగలేదు. ఆ యుద్ధంలో ఒక వీరుడు. ఆ వీరుడు గురించి తెలుసుకుంటే మనసులో దుఃఖం ఆగదు. తన ప్రతిభతో, తన దాన గుణంతో శ్రీకృష్ణుడు హృదయాన్నే గెలుచుకున్నవాడు. అతనే దాన వీర శూర కర్ణుడు. ఈ రోజు మనం కర్ణుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పడ్డ అవమానాలు, ఆయనకు ఉన్న శాపాలు, దాని ద్వారా ఆయన చేసిన త్యాగాలు, వాటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాదవ వంశపు రాజైన సురసేనకు ఒక కుమార్తె ఉండేది. ఆవిడే కుంతీదేవి. ఒకరోజు దుర్వాసుడు అనే మహర్షి ఆమె ఇంటికి వస్తాడు. కుంతీదేవి ఎంతో భక్తితో ఆయనకు సేవలు చేస్తుంది. ఆమె భక్తి చూసి సంతోషించిన దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ వరం ఏమిటంటే, నువ్వు ఏ దేవతను ఆహ్వానించినా ఆ దేవత తేజస్సుతో నీకు సంతానం కలుగుతుంది అని వరాన్ని ఇస్తాడు. ఆ వరాన్ని పరీక్షించడానికి కుంతీదేవి నది ఒడ్డుకు వస్తుంది. ఆవిడకి ఒక అనుమానం ఉండేది, ఈ వరం అసలు పనిచేస్తుందా పనిచేయదా అని. వెంటనే చేతులు నమస్కరించి సూర్యదేవుణ్ణి పిలుస్తుంది. సూర్యుడు వెంటనే ప్రత్యక్షమై తన తేజస్సుతో కలిగిన సహజ కవచ కుండలాలతో బంగారు రంగు కాంతితో ఒక అద్భుతమైన శిశువును ప్రసాదిస్తాడు. కానీ కుంతీదేవికి పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందే ఈ బిడ్డ నా దగ్గర ఉంటే ఈ సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. అలా ఆ శిశువు ఉన్న పెట్టె నదిలో కొట్టుకుంటూ వెళుతుంది. అలా వెళ్తున్న పెట్టెను అతిరథుడు అలాగే అతని భార్య అయిన రాధాదేవి చూస్తారు. వెంటనే ఆ పెట్టెను దగ్గరకు తీసుకుంటారు. ఆ పెట్టెలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యపోతారు. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆ దేవుడికి నమస్కరిస్తారు. ఎందుకంటే అతిరథుడు రాధాదేవికి పెళ్ళైనా సరే పిల్లలు లేరు. అందుకే కర్ణుడిని కుంతేయుడు కాకుండా రాధేయుడు అని పిలుస్తారు. అది రాధాదేవికి ఇచ్చిన గౌరవం. అలా వాళ్ళ దగ్గర పెరుగుతూనే బాల్యం నుంచే కర్ణుడికి ధనుర్విద్యపై ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ నువ్వు తక్కువ కులం వాడివి అనే కారణంతో ద్రోణాచార్యుడు ఆయనను శిష్యుడిగా అంగీకరించలేదు. చివరికి కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆయన ఏమో బ్రాహ్మణులకు అలాగే క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అంటాడు. దాంతో కర్ణుడు పరశురాముడితో నేను బ్రాహ్మణుడిని, నాకు విద్య నేర్పించండి అని అబద్ధం చెబుతాడు. అలా ఆయన దగ్గరే విద్య నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి దగ్గర నిద్రపోతాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడలు కొరకడం మొదలు పెడతాడు. దాంతో తొడల నుంచి నెత్తురు ఏరుల్లా కారడం మొదలవుతుంది. కానీ గురువు నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా ఆ బాధను భరిస్తాడు. కానీ పరశురాముడు నిద్రలేచాక కర్ణుడి సహనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఇది బ్రాహ్మణుడి లక్షణం కాదు, నువ్వు నన్ను మోసం చేసి విద్య నేర్చుకున్నావు అని పరమ కిరాతకంగా ఇలా శపిస్తాడు. అబద్ధంతో పొందిన విద్య అవసరమైనప్పుడు నీకు గుర్తు రాకుండుగాక అని శపించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ శాపం కురుక్షేత్రంలో ఆయనకి ప్రధాన ఓటమిగా మారింది. తర్వాత హస్తినాపురంలో అస్త్ర ప్రదర్శన జరుగుతుందని తెలుసుకున్న కర్ణుడు అక్కడికి వెళతాడు. అక్కడ అర్జునుడు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడికి సవాలు ఇలా విసురుతాడు, నాతో పోటీ చేయి అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఒక రథసారథి కుమారుడివి, నీకు రాజకుమారులతో పోటీ పడే హక్కు లేదు అని అందరూ కర్ణుడిని అవమానిస్తారు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి కర్ణుడిని అంగరాజ్యానికి మహారాజుగా నియమిస్తాడు. ఆ రోజు నుండి కర్ణుడు తన జీవితమంతా దుర్యోధనుడికి అంకితం చేస్తాడు. అధర్మం వైపు నిలబడతాడు. ఇప్పుడు మనం ద్రౌపది స్వయంవరం ఘట్టానికి వెళదాం. పాంచాల రాజు ద్రౌపదుడు తన కుమార్తె అయిన ద్రౌపదికి స్వయంవరాన్ని నిర్వహిస్తాడు. ఆ వార్త విని ఆ కాలంలో ఉన్న సమస్త రాజులు, వీరులు, యోధులు, మహారథులు అందరూ ఆ సభలోకి చేరుకుంటారు. ఆ స్వయంవరానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ద్రౌపదుడు ఇలా ప్రకటిస్తాడు, ఇక్కడ ఉంచబడిన మహాధనస్సును ఎవరైతే దాని వింటినారి లాగి ఆ లక్ష్యాన్ని భేదిస్తారో వాళ్ళే ఈ ద్రౌపదిని గెలుచుకుంటారు అని ప్రకటిస్తాడు. తర్వాత పోటీ మొదలయ్యింది. చాలా మంది రాజులు వచ్చారు, కానీ ఎవ్వరూ కనీసం ఎత్తలేకపోయారు. ఆ తర్వాత కర్ణుడు ముందుకు వచ్చాడు. ఆయన్ని చూసి సభంతా ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆయన తేజస్సు అటువంటిది. కర్ణుడు ఒక్క చేత్తో ఆ ధనుస్సును సులభంగా ఎత్తాడు. అందరూ ఆశ్చర్యంలో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇంకొద్ది సేపట్లో కర్ణుడు లక్ష్యాన్ని సాధించబోతున్నాడు అనుకునే లోపు ద్రౌపది గట్టిగా అరిసి ఆపు అని అంటుంది.
నేను ఒక రథసారథుడి కుమారుడిని పెళ్లి చేసుకోవాలా? కర్ణ, నువ్వు ఒక సూతపుత్రుడివి, అసలు నువ్వు ఈ స్వయంవరంలో పాల్గొనడానికి అర్హుడివి కావు అని గట్టిగా అందరి ముందు కర్ణుడిని అవమానించింది. ఆ మాటలు విన్న సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా మౌనం వహించారు. అందరి చూపు కర్ణుడిపైనే పడింది. ఆ క్షణం కర్ణుడి హృదయం చీలిపోయింది. ఈ సమాజం ఎప్పుడూ అతన్ని సూతపుత్రుడు అని తక్కువ చేస్తూనే ఉంది. ఆ రోజు ద్రౌపది కూడా అలానే చేసింది. కర్ణుడు నిశ్శబ్దంగా తన ధనస్సును వదిలేశాడు. మాట్లాడకుండానే తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు. కానీ అతని కళ్ళల్లో ఉన్న నీళ్లు కన్నీళ్లలా కాకుండా మండుతున్న నిప్పుల్లా కనిపిస్తున్నాయి. అలా ద్రౌపది స్వయంవరం నుండి కర్ణుడు అవమానంతో వెనక తిరిగాడు. ఆ అవమానం జీవితాంతం అతని హృదయంలో మిగిలిపోయింది. దాని తర్వాత ఆ ధనస్సును ఎత్తి లక్ష్యాన్ని భేదించిన వాడు అర్జునుడు. ద్రౌపది అర్జునుడు మెడలో మాల వేసింది. కానీ కర్ణుడి మనసులో ఆ గాయం మాత్రం ఎప్పటికీ మానలేదు. అదే తర్వాత మహాభారత యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా మారింది. దాని తర్వాత మహాభారత యుద్ధానికి ముందు ఇంద్రుడు కర్ణుడిని చూసి చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అర్జునుడిని కాపాడాలంటే కర్ణుడి కవచకుండలాలు తొలగించాలి, లేదంటే కర్ణుడు అర్జునుడిని వధిస్తాడు అని భయపడ్డాడు. సూర్యదేవుడు కర్ణుడికి ముందే ఇంద్రుడి పథకాన్ని చెబుతాడు. అయినా కర్ణుడు ఇలా అంటాడు, ఇంద్రుడే రానివ్వండి, మారువేషంలోనే రానివ్వండి, నేను ఎప్పుడూ దానం చేయడమే గాని లేదు అన్న మాట నా నోటి నుండి రాదు అని సూర్య భగవానుడికి చెబుతాడు. అందుకే ఆయనను దాన వీరుడు అని అంటారు. దాని తర్వాత కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నీవే నా కుమారుడివి అని కన్నీళ్లు కారుస్తూ కర్ణుడికి చెప్పింది. కర్ణుడు కుంతీదేవిని చూసి ఇలా అంటాడు, మీకు ఎప్పటికీ 5 కుమారులే ఉంటారు. గాంధీవధారి అర్జునుడిని తప్ప మిగతా 4 నేను చంపను అని వాగ్దానం చేస్తాడు. దాని తర్వాత కురుక్షేత్రం మొదలవుతుంది. యుద్ధంలో కర్ణుడు అద్భుతంగా పోరాడాడు. ఆయన బాణాలకు అర్జునుడు కూడా తట్టుకోలేకపోయాడు. కానీ శాపాల కారణంగా ఒక దశలో ఆయన రథచక్రం భూమిలోకి దిగడం మొదలవుతుంది. అప్పుడు ఆయన అర్జునుని చూసి, ఒక్క క్షణం ఆగు, నా రథాన్ని తీస్తాను, తర్వాత యుద్ధం కొనసాగిద్దాం అంటాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, ఓ అర్జున, ఈ కర్ణుడు ద్రౌపదిని ఎన్ని మాటలు అన్నాడో గుర్తులేదా? అధర్మం అని తెలిసినా అటువైపు ఉన్నాడు. ద్రౌపదిని అనరాని మాటలన్నీ అన్నాడు. అతను పాటించని ధర్మం నువ్వెందుకు పాటించాలి? వెంటనే నీ గాంధీవాన్ని కర్ణుడికి గురిపెట్టు, అంజలికా అస్త్రంతో అతన్ని వధించు అని ఆజ్ఞాపించాడు. అర్జునుడు వెంటనే బాణం వదిలాడు. వెంటనే కర్ణుడు తన ప్రాణాలను వదిలాడు. అక్కడితో ఈ కర్ణుడి కథ పూర్తయింది. కానీ కర్ణుడు మాత్రం ఎన్ని శాపాలు ఉన్నా కూడా, ఎన్ని అవమానాలు పడినా కూడా తన స్నేహాన్ని, తన దానాన్ని, తన ధర్మాన్ని ఎప్పుడూ వదలలేదు. అందుకే ఇప్పటికీ కూడా కర్ణుడిని దాన కర్ణుడు అని పిలుస్తారు.